సన్రైజ్ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో ఉన్నాము. సో ఆల్రెడీ చక్కగా చీకటి పడుతున్న ఈ అందమైన ఈవినింగ్. సో ఈ అందమైన ఈవినింగ్లో మంచి, నాకు తెలిసి ఇదేదో చూడటానికి ఒక స్నాక్ ఐటమ్లా ఉంది. సో మొత్తానికి మీ పేరు స్వాతి కదా, నేను ఆల్రెడీ ముందే తెలుసుకున్నాను. స్వాతి గారు ఏం చేస్తుంటారు మీరు? ఎన్ఆర్ఎస్ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో అకౌంటెంట్, అంటే నాన్ టీచింగ్ స్టాఫ్. ఓకే ఫైన్. మరి ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు? 3.5 years నుంచి. ఈ స్కూల్లో మీకు బాగా ఇష్టపడిన అంశం ఏంటి? మొత్తం స్కూల్ అంటే స్కూల్ స్టాఫ్ మొత్తం అందరూ బాగా ఫ్రెండ్స్ అనుకుంటారు. ఓకే ఫైన్. మరి ఇంటికి మీరు ఈరోజు పరిచయం చేయబోతున్న వంటకం ఏంటి? పావుబాజీ. నేను ఆ ఐటమ్స్ చూసినప్పుడే అనుకున్నాను. పావుబాజీ అంటేనే నోరు ఊరిపోతుంది. ఈ టైంలో ఎక్కువ అలాంటి తినాలనిపిస్తుంది, అందుకే స్పెషల్గా మీకోసం చేస్తుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ పావుబాజీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మరమరాలు, టొమాటో, కొత్తిమీర, కారం, క్యారెట్, ఆయిల్, ఆనియన్, సాస్. చెప్పండి మరి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం? బౌల్లో వాటర్ తీసుకున్నాం. బౌల్లో వాటర్ తీసుకోవాలి. సో బౌల్ అది షిఫ్ట్ చేస్తున్నాం. జస్ట్ ఇప్పుడు స్టవ్తో పని లేదా? అవసరం లేదు. ఓ మొత్తానికి వంట కొంచెం చాలా ఈజీ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, పిల్లలకి త్వరగా చేసేయచ్చు. ఓకే వాటర్ వేస్తున్నామా? ఓకే చాలు. ఫస్ట్ మరమరాలని వాటర్లో వాష్ చేశారు. ఓకే మెత్తపడిపోతాయి కదా, అలానే జస్ట్ పిల్లలకి ఈజీగా ఉంటుంది. ఓకే అండ్ దీనికి ఉన్న డస్ట్ కూడా వెళ్ళిపోతుంది. కరెక్ట్. మరి స్వాతి గారు, మీ హాబీస్ ఏంటి చెప్పండి? ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు ఎక్కువగా? సింగింగ్. ఓకే జస్ట్ ఇంట్లో వరకు స్టెప్స్ వేస్తాను. ఓకే మొత్తానికి మీ టైం పాస్ చాలా బాగుందండి. నిజంగా డాన్స్ అనేది ఒక రకంగా ఇంట్లో మంచి ఎక్సర్సైజ్. నాకు ఇందాక నుంచి ఒక సీక్రెట్ అడగాలని ఉందండి మిమ్మల్ని. అడగండి. హైట్ గురించే కదా. డెఫినెట్ గా. మీరు ఇంత హైట్ ఎలా పెరిగారు? నేను స్పోర్ట్స్ స్టూడెంట్ ని. అవునా? ఎక్కువ ఏ స్పోర్ట్స్ మీరు? షటిల్, ఖోఖో, ఓకే ఇంకా ఇంట్రెస్ట్ వాలీబాల్. నేను స్పోర్ట్స్ స్టూడెంట్స్ యాక్చువల్లీ. బౌల్లోకి తీసుకుంటున్నాను. వాష్ చేసేసి అంటే వాటర్లోకి జస్ట్ తీసేసేయాలి. జస్ట్ 1 minute లోనే తీసేసేయాలి వెంటనే. అండ్ జస్ట్ అది కొంచెం మెత్త పడిపోగానే. ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు స్వాతి గారు? మా మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. మై ఫాదర్ వచ్చేసి సెక్రటేరియట్లో చేస్తారు. ఎనీ బ్రదర్ సిస్టర్స్? బ్రదర్ ఎంసీఏ అయిపోయింది. ఓకే. నో సిస్టర్స్, నేనే. ఓకే. ఒక బాబు ఒక పాప. జస్ట్ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని కారం, ఉప్పు కలిపింది ఆల్రెడీ నేను తీసుకొచ్చాను. కారం, సాల్ట్ రెండు వేసేసుకోవాలి. మరి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారండి? నేనే పెద్ద నేనే అల్లరి పిల్లని. ఓకే. మరి మీకు బాగా మమ్మీతో బాగా దగ్గర, లేకపోతే డాడీ అంటే డాడీ కూతురా అమ్మ కూతురా? నేనా? అమ్మ కూతుర్ని. అమ్మ కూతురే. ఆబ్వియస్లీ ఆడపిల్ల అంటే కొంచెం డాడీకి ఎక్కువ క్లోజ్ గా ఉంటారు కదా. ఎక్కువ క్లోజ్ గా ఉంటాను, బట్ నేను ఎక్కువ మమ్మీతోటే ఉంటాను. ఓకే ఫైన్. సో మరి ఇప్పుడు ఉప్పు కారం కలిపేసుకున్నాం ఇందులో. ఆనియన్తో డెకరేట్. ఓకే. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ డెకరేట్ చేస్తాం. ఓకే. మరి ఈ డాన్సింగ్ సింగింగ్ కాకుండా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? అదర్ మీన్స్ నాకు జస్ట్ లైట్గా పెయింటింగ్ వచ్చు. ఓకే. ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? మమ్మీ చేశారా? మమ్మీ చేస్తారు. మరి మమ్మీ చేసిన వంటకాల్లో మీకు బాగా ఇంట్రెస్ట్ అండ్ ఇంకా బాగా ఇష్టమైన వంటకం? అరిసెలు. ఓకే. మరి మమ్మీకి కిచెన్లో అట్లా హెల్ప్ చేస్తూ ఉంటారా? ఓకే. ఇంతేనా? పిల్లలకి స్నాక్స్ ఐటమ్ నిజంగా చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ చాలా సింపుల్గా కూడా ఉంది. ఎవరైనా ఇంట్లో అప్పుడప్పుడు పిల్లలు కూడా ఇంట్లో అంటే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి అవి ఇప్పించకుండా
జస్ట్ ఇది బయట టేస్ట్. ఫుడ్ అవాయిడ్ చేసి చక్కగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అవి ఉట్టిగా ఇస్తే కూడా తినరు కదా పిల్లలు. చూడటానికి కూడా అందంగా ఉంది, చాలా కలర్ఫుల్ గా చక్కగా ఉంది. ఓకే, మరి స్వాతి గారు రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది, జస్ట్ టేస్ట్ చేయండి. ఓకే, తప్పకుండా. చూసినారు కదండి, ఈ పావ్ బాజీ రెడీగా ఉంది. ఈ సాయంత్రం వేళలో చక్కగా పిల్లలు పెద్దలు అందరూ కూడా స్నాక్ ఐటమ్, మంచి స్నాక్ ఐటమ్ చక్కగా తినచ్చు, బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ఇది కలర్ఫుల్గా కూడా ఉంది. సూపర్గా ఉందండి, అదిరిపోయింది నిజంగా. చూడటానికి ఇంతేనా అనిపిస్తుంది కానీ చాలా టేస్టీగా ఉంది. చక్కగా అందరూ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది, ఈజీగా కూడా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అరిసెలు మీరా? ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నారు. సో ఇది మాత్రం చాలా బాగా వచ్చింది, సూపర్ వచ్చింది. మరి నెక్స్ట్ అరిసెలు ఎలా చేస్తారో చూసే ముందు లెట్స్ టేక్ ఇట్ షార్ట్ బ్రేక్ ఇన్ స్పైసీ కిచెన్.